చేరింది. 100 మందికి పైగా ఆసుపత్రిలో ఉన్నారు. కల్లకుర్చి జిల్లా కరుమాపుల గ్రామంలో జరిగిన ఈ దారుణంలో మరో 30 మంది పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉందని అంటున్నారు. కుటుంబీకులు, బంధుమిత్రుల రోదనలు, మృతుల సామూహిక దహన సంస్కారాల దృశ్యాలు మనసు కలిచివేస్తున్నాయి. జరిగిన ఘోరం మీద విపక్షాలు అధికార పక్షాన్ని తీవ్రంగా విమర్శించడం సహజం. ముఖ్యమంత్రి స్టాలిన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాసనసభలో ఆందోళన చేస్తున్న విపక్ష సభ్యులను స్పీకర్ బహిష్కరించడం, అన్నాడీఎంకే, బీజేపీ వంటి పార్టీలు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం వంటి రాజకీయ ప్రతిస్పందనలను చూస్తున్నాం. ఈ ఉదాంతంపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరుతున్నది. రాష్ట్రంలో కల్తీసార ప్రవాహానికి డీఎంకే నాయకులు, కార్యకర్తలు కారకులని, వారి ఆశీస్సులతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని, సీబీఐ దర్యాప్తుతోనే సమగ్ర ప్రక్షాళన సాధ్యపడుతుందని బీజేపీ వాదన. సిబిసిఐడికి ఈ కేసును అప్పగించిన స్టాలిన్ ప్రభుత్వం జస్టిస్ ఏదాస్ నేతృత్వంలోని ఒక విచారణ కమిషన్ కూడా నియమించింది. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరుగుతుందని హామీ ఇస్తున్నది. పారిశ్రామిక విష రసాయనం, మిథనాల్ కలిపిన ఈ సారాన్ని నిరుపేదలకు పోసిన కొందరు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కల్తీసారా తయారీ ప్రధాన కారకుడిని 10 రోజుల క్రితమే పోలీసులు మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నందుకు అరెస్టు చేసి ఆ తర్వాత విడిచిపెట్టారని వార్తలు వచ్చాయి. ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు ఊహించని అంశాలు చాలా వెలుగులోకి వస్తూ ఉంటాయి. కల్తీ మద్యాన్ని తయారు చేసే, విక్రయించే వ్యక్తులు ఏళ్ల తరబడి ఆ పని చేయగలుగుతుంటే వారికి అండగా నాయకులు, పోలీసులు నిలిచే వ్యవస్థ ఉన్నది మనది. గతేడాది విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలో ఇదే తరహా దారుణాలు జరిగి 25 మందికి పైగా మరణించిన ఘటన ప్రభుత్వానికి కానీ అధికారులను కానీ కదల్చలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ ముందు 3 సంవత్సరాల్లోనూ ఇటువంటి ఘటనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి కూడా. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడెక్కడ కల్తీసారా అమ్మకాలు జరుగుతున్నాయో తాను మార్చిలోనే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని తెలియజేసి హెచ్చరించారని అన్నాడీఎంకే అంటోంది. కల్లకుర్చి, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కల్తీసారా అమ్మకాలపై పత్రికల్లో వరుస కథనాలు వచ్చిన విషయాన్ని కూడా చాలా మంది గుర్తు చేస్తున్నారు. పాలకులు, అధికారులు కలిసికట్టుగా ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు 50 మంది ప్రాణాలకు ముప్పు తెచ్చింది. కలెక్టర్ బదిలీ చేయడం, ఎస్పీని సస్పెండ్ చేయడం, కొందరు అధికారులను తప్పించడం వంటి చర్యలు తాత్కాలిక ఉపశమనాలే. ఏటా ఇటువంటి దారుణాలు జరుగుతున్నప్పుడు కూడా నిర్దిష్టమైన చర్యలు, నియంత్రణలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పేదల ప్రాణాలంటే అందరికీ చులకనే. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికల్లో కల్తీసారా మరణాల్లో తమిళనాడుకు స్థానం ఉంటుంది. కల్తీ మద్యాన్ని తాగి పెద్ద సంఖ్యలో పేదలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. యూపీ, బీహార్లతో పాటు గుజరాత్, పంజాబ్ లాంటి ఆర్థిక బలం ఉన్న రాష్ట్రాల్లోనూ ఈ ఘటనలకు తక్కువేమీ లేదు. మిథనాల్ తయారీ మీద చాలా ఆంక్షలు, నియంత్రణలు ఉన్నప్పటికీ పరిశ్రమల నుంచి అది కల్తీసారా తయారీదారులకు అందుతున్నదంటే పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం, ధనదాహం అందుకు కారణాలు. ప్రభుత్వం విక్రయించే మద్యాన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేని వారు, ప్రధానంగా దినసరి కూలీలు అతి తక్కువ ఖరీదుకు దొరికే ఈ కల్తీసారా తాగి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. కల్తీ మద్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రభుత్వం తాను విక్రయించే మద్యం ధరల విషయం మీద కూడా దృష్టి పెట్టాలి. కల్లకుర్చి ఘటనలో కన్ను మూసిన వారంతా దళితులు, సామాజికంగానూ ఆర్థికంగానూ వెనుకబడిన వారు. జరిగిన ఘటనప్పటి నుంచి పాఠాలు నేర్చుకోవడం, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడటం ప్రభుత్వం విధి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వాతి, తమిళనాడులో సంచలనం సృష్టించిన కల్తీసారా వ్యవహారంలో చూస్తే ఇప్పటి వరకు కూడా దాదాపుగా 53 మంది మృతి చెందారు. దాదాపుగా 30 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన సమాచారం వస్తా ఉంది. అయితే దీంట్లో కల్లకుర్చి జిల్లా కరుమాల గ్రామంలో ఈ కల్తీసారా ఘటన జరిగింది. ప్రధానంగా ఈ కల్తీసారా అనేది విషరసాయన మిథాల్ ఏమైతే ఉందో ఇది కల్తీ జరగటం వల్ల ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్తాను కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. దీనికి కారణమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీంట్లో స్టాలిన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పని విపక్షాలు డిమాండ్ చేయటం, అలాగనే ఇది విచారణ చేపట్టాలని కేంద్ర శాఖను తమిళనాడు ప్రభుత్వం కోరిన నేపథ్యంలో దీంట్లో మృతుల సామూహిక దహన సంస్కార దృశ్యాలు
నిజంగా ఇంత దారుణమైన ఘటనకు సంబంధించి నిందితులే కాకుండా ఈ కల్తీ సారా అంటే ఎక్కడైనా సరే కల్తీ సారా బట్టీలు కానీ కల్తీ సారా అమ్మకాలు జరగాలంటే పై స్థాయిలో అంటే రాజకీయమైన పలుకుబడి కావచ్చు, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసి చూడకుండా ఉండటం వల్లనే ఈ ఘటన చోటు చేస్తుంది. కాబట్టి దీని మీద కనుక విచారణ జరిగితే ఖచ్చితంగా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ కల్తీ ప్రవాహానికి డిఎంకే నాయకులు కారణం అంటూ కూడా తమిళనాడు బీజేపీ ఆరోపిస్తా ఉంది. దీని మీద సిబిసిఐడికి అప్పగించిన సాయన ప్రభుత్వం జస్టిస్ ఏ దాస్ నేతృత్వంలో ప్రస్తుతం అయితే మాత్రం లోతైన విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరెవరు కారణం ఉన్నా ఎవరిని వదిలిపెట్టే లేదు. దర్యాప్తు చాలా స్పష్టంగా జరుగుతా ఉంది. దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వచ్చినా కూడా అందరి మీద చర్యలు తీసుకుంటాము. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ జిల్లా కలెక్టర్ ను, జిల్లా ఎస్పీని కూడా సస్పెండ్ చేసి ఎవరైతే అధికారులు ఉన్నారో ఎక్సైజ్ అధికారులు కావచ్చు, తర్వాత స్థానిక ప్రభుత్వ అధికారులు కావచ్చు సస్పెండ్ చేస్తామని చెప్పని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో కూడా చాలా స్పష్టంగా ఈ కల్తీ సారా మరణాల్లో తమిళనాడు ఉంది. గతంలో చాలా సార్లు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని పూర్తిగా సమూలంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని కల్తీ సారా జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు కూడా తమిళనాడు ఈ కల్తీ సారాకు ఎక్కువగా జరుగుతుంటే కూడా రికార్డు వెల్లడిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికైనా సరే ఈ కలకుర్తి జిల్లా కరుమాల జిల్లా గ్రామంలో జరిగిన ఈ కల్తీ సారా సంబంధించిన వ్యవహారంలో మరి సిబిఐ ఎంక్వైరీ వేస్తారు. మరి ఇప్పటికే ఈ సిఐడి ఎంక్వైరీ వేసిన నేపథ్యంలో దీంతో జస్టిస్ ఏ దాస్ నేతృత్వం జరిగే విచారణలో మరి ఎలాంటి విషయాలు చూస్తారని చెప్పని సర్వత్రా ఆసక్తి కొనసాగుతా ఉంది. మొత్తం మీద ఈ మృతుల సంఖ్య పెరుగుతుండటం, తర్వాత దాదాపుగా మనం గమనిస్తే 53 మంది చనిపోవటం, 30 మంది పరిస్థితి విషమంగా అనేది మాత్రం చాలా దారుణమైన ఘటనగా అభివర్ణించవచ్చు. ఇప్పటికే ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతోంది. మరి ఫర్దర్ గా మరి స్టాలిన్ ప్రభుత్వం ఈ కల్తీ కళ్ళు వల్ల తైనమాల పడుతుందా, లేకపోతే నిజాయితీగా ఈ కార్మికులను అరెస్ట్ చేస్తున్న దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.